ఇట్లా రాజకీయ దుమారం జరుగుతుంది. ఇదే రామూర్తి గారు మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టు దుమారం జరుగుతున్నది. బనకచెర్ల ప్రాజెక్టు మాత్రం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆరోపిస్తుంది. అప్పటి ప్రభుత్వమే దీన్ని మొత్తం మీద తనఖా పెట్టింది. ఈ నీటి వాటర్ రాకుండా కావచ్చు, బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కట్టడానికి కావచ్చు, కేసీఆర్ సీఎం అప్పటి సీఎం కేసీఆరే తీసుకువెళ్ళి దాన్ని తాకట్టు పెట్టాడు అనే ఆరోపణలు మాత్రం వెలువరుస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? వాళ్ళకు ఏదైతే నోట్లకు సంబంధించిన వాటర్ల గురించి తెలుస్తుందండి, వాస్తవంగా నీటి వాటర్ గురించి తెలియదు. ఇప్పుడు మనం నీటి వాటర్ గురించి అడిగితేనే నీళ్లు మెలుపుతున్నారు. నేనేమంటున్నా అంటే అసలు ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ ప్రాజెక్టులు ఎన్ని వాడుకోవాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏదైతే ప్రాజెక్టులు ఎంత వాడుకోవాలన్నది ట్రిబ్యునల్స్ క్లియర్గా చెప్పినాయి మనకు. ఎందుకంటే 1486 టీఎంసీల వాటర్ ఏదైతే గోదావరిలో ఉన్నదో ఆ 1486 టీఎంసీలను ఏదైతే తెలంగాణ 986 టీఎంసీలు బాజాప్తా వాడుకోవచ్చు. అదేవిధంగా 518 ఏదైతే ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు వాడుకుంటుంది ఎంత? ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇచ్చింది 518 టీఎంసీల వాటరే, కానీ ఇప్పుడు 776 టీఎంసీల నీళ్ళను వాడుకుంటుంది. అంటే ఎక్స్ట్రా 558 టీఎంసీల నీళ్ళను వాడుకుంటూ ఏదైతే బనకచెర్ల కట్టక ముందే నేనేమంటున్నా, బనకచెర్ల కడితే ఇంకా ఎక్కువ అన్యాయం అవుతుంది. బనకచెర్ల విషయం నేను క్లియర్గా చెప్తా. ఏదైతే గొల్లపల్లి దగ్గర ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఏదైతే బనకచెర్ల రెగ్యులేటర్కి మొత్తం రోజుకు దాదాపు 4 టీఎంసీల నీళ్లు తీసుకుపోయి దాదాపు 400 టీఎంసీలను ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నది ఎంత అండి? 1486 టీఎంసీలలో మొత్తం దాదాపు 1500 దాకా నువ్వే వాడుకుంటే మరి తెలంగాణ ఏం వాడుకోవాలి? తెలంగాణను ఎడారి చేస్తారా? ఏం నకరాలు ఇవన్నీ నాకు అర్థం అవ్వట్లేదు. తెలంగాణ అంటే నీళ్ల కోసం వచ్చిన తెలంగాణ, నిధుల కోసం వచ్చిన తెలంగాణ, అదేవిధంగా ఉద్యోగాల కోసం వచ్చిన తెలంగాణ, మళ్ళా నీటి కొట్లాట్లు పెట్టిస్తారా? 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇంకా నీటి వాటల గురించి ఎందుకంటే నాకు అర్థం అవ్వట్లేదు. అంటే కేంద్రంలో ఉన్న జలశక్తి ఏం చేస్తున్నది, మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నది, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ మేము కొట్లాడినాం, ఎన్నిసార్లు కొట్లాడినాం, ఎన్ని లెటర్లు రాసినాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు రాసినాము, ట్రిబ్యునల్స్కి ఎన్నిసార్లు రాసినాము. చర్చకు రండి, మొత్తం టీఎంసీల మీద కూర్చుంటా. గోదావరికి సంబంధించిన ప్రతి ఒక్క టీఎంసీని మేము ఒడిచిపెట్టుకోవడానికి కాళేశ్వరం కట్టినాం. మీరేం కట్టిల్లు? మేమేమంటున్నా, ఇప్పుడు 18,500 కోట్ల రాష్ట్ర ఆదాయం అంటున్నావు కదా, దాదాపు 18 నెలలు అవుతుంది. అంటే దాదాపు 3,33,000 కోట్ల రాష్ట్ర ఆదాయము. అదేవిధంగా వీళ్ళు తీసుకొచ్చిన 1,60,000 చిల్లర, దాదాపు అవి 2 కూడితేనే 5 లక్షల కోట్లు అవుతున్నాయి. ఎవరికి కప్పం కడుతున్నావు? మోడీకి ఇస్తున్నావా లేకపోతే రాహుల్ గాంధీకి ఇస్తున్నావా? ఏం కట్టావు? మేము 4 లక్షల కోట్ల చిల్లర మేము అప్పు చేసినాం. మేము ప్రాజెక్టులు కట్టినాం, కాళేశ్వరం కట్టినాం, మెడికల్ కాలేజీలు కట్టినాం, సమీకృత కలెక్టరేట్ కట్టినాం. నువ్వేం కట్టావు? నువ్వు తీసుకొచ్చిన అప్పుతో ఏం తీసుకొచ్చినావు, అదేవిధంగా ఆదాయంతో ఏం తీసుకొచ్చినావు? బరాబర్ అడుగుతాం కదా, అసెంబ్లీ పెట్టు. రేపు హరీష్ రావు గారు అన్నారుగా, అసెంబ్లీ పెట్టు. ఈ నిధుల మీద, అదేవిధంగా ఈ నీళ్ల మీద పెడదాం. అదేవిధంగా ఉద్యోగాల మీద మీరేమి ఇచ్చినట్టు ఉద్యోగాలు క్లియర్గా చెప్తున్నా. ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారండి మీరు. ఇప్పుడు ఎంత అండి? ఎంత ఇచ్చిల్లండి? చూడండి, 12,527 ఉద్యోగాలు. ఇదా అండి మీరు? ఇదా మీరు నోటిఫికేషన్ లేచింది? ఏది జాబ్ క్యాలెండర్ బిడ్డ అని అడుగుతున్నా. తప్పేమున్నది? ఇట్లా జాబ్ క్యాలెండర్ లేదు ఏమన్నట్టు. జాబ్ క్యాలెండర్ అడిగితే నోటిఫికేషన్లు అడిగితే నోటీసులు పంపుతాడు. అదేవిధంగా ఉద్యోగాలు అడిగితే ఫోన్ ట్యాపింగ్ అంటాడు. గిదా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుంటా ఒక మంచిగా ఉన్న తెలంగాణను తీసుకుపోయి మీ చేతిలో పెడితే, అంతకుముందు మంచి సపరేట్గా ఉన్న తెలంగాణ తీసుకుపోయి 60 ఏళ్ళు గోసపెట్టి దాదాపు కలిపి అన్యాయం చేసిళ్ళు. ఇప్పుడు మంచిగా ఉన్న తెలంగాణ మళ్ళీ తీసుకుపోయి ఎడగడుతున్న డౌట్ వస్తున్నది చంద్రబాబుతోని చీకటి ఒప్పందంలో భాగంగా. ఎందుకంటే మేడిగడ్డకి ఎంత అయిందండి? 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అని ప్రతిసారి మాట్లాడతారు. మేము తీసుకొచ్చింది 94,000 కోట్లు. ఏదైతే ఆర్ఈసి అదే కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది దాని నుంచి 94,000 కోట్లు తీసుకొస్తే 1,00,000 కోట్లు మిగతా 6,000 కోట్లు కల్పిస్తారు. దరిద్రుడు దుర్మార్గుడు అయితే. అంటే ఈ ప్రాజెక్టులు ఈ ఏదైతే కాళేశ్వరం పేరిట మేము కట్టిన ఏదైతే 3 బ్యారేజీలు, అదేవిధంగా 15 రిజర్వాయర్లు, అదేవిధంగా 19 సబ్ స్టేషన్లు, అదేవిధంగా 1,531 ఏదైతే గ్రావిటీ కెనాల్స్ ఇవన్నీ ఫ్రీ కట్టిండా? దాదాపు 400 చిల్లర మేము నీళ్ళను వాడుకున్నాం, టీఎంసీల నీళ్ళను. దాదాపు 530 మీటర్లు ఎత్తిపోసినాం వాటర్ను. తెలంగాణ దాదాపు ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం చేసినాం. అదేవిధంగా ఇటు ఉన్న హల్దీ, అదేవిధంగా ఏదైతే ఈ రివర్ని తీసుకుపోయి గోదావరి కలిపినాం, గోదావరి రివర్ని ఇటు కలిపినాం. ఎన్ని విధాలుగా చేసినాం. ఏదైతే తెలంగాణ పైకప్పుగా తీసుకొచ్చి కింది దాకా దాదాపు ఖమ్మం, నల్గొండ దాకా నీళ్లు బారిచ్చినాం. చూపెడతా. మీరు దమ్మున నాయకులైతే రండి. 45 లక్షల ఎకరాలకు మేము ఏవైతే కాళేశ్వరం ద్వారా నీరు అందించుకున్నాం, దాదాపు 20 లక్షలు రీచ్ అయినాం. ఇంకా ఇప్పుడుంటే ఆయనతో కూడా రీచ్ అవుతాము. కానీ వీళ్ళు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఏదైతే మేడిగడ్డ ఎంత అండి? 4,600 కోట్లు. 4,600 కోట్లు నువ్వు ఒక పిల్లలు ఉంగిపోతే 1,00,000 కోట్లు తిన్నాను ఎదవడం నాకు అర్థం కాదు. అది నమ్మిలోళ్ళు ఎవరు నాకు అర్థం అవ్వట్లేదు. క్లియర్గా చెప్తున్నా, ఇప్పటికైనా ప్రజలను బఫూన్లు చేసిన చాలు. మీరు ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని
దా నువ్వు మొగోలు అయితే 2 పిల్లలు నిర్మించు, తెలంగాణ ప్రజలకు నీళ్ళు అందించు, గదిగని నువ్వు పరిపాలన చేయాల్సింది. ఫోన్ ట్యాపింగ్ ఎవడండి? ఫోన్ ట్యాపింగ్ నాకు అర్థం అవ్వట్లేదు. ఫోన్ ట్యాపింగ్ నేను మరీ చెప్తున్నా, ఎవిడెన్స్ లెస్ కేసు. మీరు ఎవరినైనా అడగండి, సిబిఐని అడగండి, లేకపోతే ఇప్పుడు సిట్ని అడగండి, అదేవిధంగా ఉన్న మంత్రివర్గంలో అడగండి, ఎవిడెన్స్ లెస్ కేసు. ఎవిడెన్స్ ఏమైనా అడిగితే మూసినదిలా పడ్డా అంటారు. మునుగు మరి మూసినదిలా నువ్వు అంటున్నావా, 1,00,000 కోట్లు పెట్టి అంటున్నావు కదా, అన్న మునుగు, అలా మునిగి తీయి, రాడర్లు ఉపయోగించు. నీ దగ్గర శక్తి ఉన్నది కదా, రేవంత్ రెడ్డి దగ్గర శక్తి ఉన్నది, అదేవిధంగా మోడీ దగ్గర శక్తి ఉన్నది, రాడర్లు పెట్టి వెతకాడు. ఇప్పుడు ఏమి లేదండి, అలా జరిగింది ఏం లేదు. పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా ఏమైనా చేస్తే చేయొచ్చు. అవునండి, డబ్బులు తీసుకపోవడం తప్ప రైటా? ఎలక్షన్లప్పుడు డబ్బులు తీసుకపోతే పట్టుకున్నారు, ఫోన్ ట్యాపింగ్ చేసినంటే బరాబర్ ఆ పని చేసేవాళ్ళు వాళ్ళు. పోలీసులు డబ్బులు వసూలు చేస్తుంటే, డబ్బులు తీసుకుంటే వాళ్ళ విధి నిర్వహణలో ఏదైతే ఎలక్షన్లకు సంబంధించి డబ్బులు పట్టుకుంటే వాళ్ళ విధి నిర్వహణ, దాన్ని తప్పుదో పట్టించి ఫోన్ ట్యాపింగ్ అంటే ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? మీకోసం వచ్చిందా? మీరు దోపిడి 5 అన్నదమ్ములు విరివిరిగా దోచుకుంటారు. హైడ్రా చూడండి, హైడ్రా పరిస్థితి చూడండి. చర్చ పక్కదారి పడుతుంది, చర్చ పక్కదారి. ఎస్, నర్రా విజయ్ గారు, మనం ఏదైతే ఇప్పుడు